తీసుకొని దానికి సంబంధించినటువంటి సీరియస్గా వ్యవహారం చేస్తూనే ప్రస్తుతం ముందున్నటువంటి చనిపోయిన కుటుంబాలకు సంబంధించి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చేటువంటి సమయం లోపల వారిని ఆదుకోవడానికి వారి అంత్యక్రియలకు సంబంధించిన విషయం లోపల కూడా ప్రతి ఒక్కొక్క డెడ్ బాడీ కుటుంబానికి సంబంధించి ఒక అధికారిని ఇచ్చి తక్షణంగా వాళ్ళ వెంట ఉండి అన్ని ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి కార్యక్రమం చేపట్టారు. ఇప్పటి వరకు 19 మంది మృతులను గుర్తించినారు. దయచేసి ఉన్నారు 14 మంది హాస్పిటల్, ముగ్గురు సీరియస్ ఉన్నారు. ఏదున్నా ఈ నెంబరింగ్ లెక్కకు దయచేసి టీవీలలో కొంత 24 మందిని ఇస్తున్నారు. అటువంటి పొరపాటు దయచేసి ఇది నాట్ ఎనీ కాంపిటీషన్. 19 మంది చనిపోయారు అధికారికంగా, డెడ్ బాడీస్ అక్కడ ఉన్నాయి. వాటిని చూస్తే మాకు కూడా మనసు బాధ కలుగుతూ ఉంది. నిజంగా కూడా ఇటువంటి సంఘటన దురదృష్టకరం. ఎవరు ప్రభుత్వంలో ఉన్నారనేటువంటి అంశం కాదు. ఇది రాజకీయాలకు సరైన సమయం కాదని చెప్తారు. ఎవరైనా రాజకీయాలు మాట్లాడితే వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తారు. ఇది రాజకీయాలకు వేదిక కాదు. ప్రభుత్వం తరఫున వీఆర్ రెస్పాండింగ్ ఇన్ ఏ ప్రాపర్ వే. ప్రాంతము చాలా ప్రమాదకరంగా ఉంది. నేను అందుకే ఇవన్నీ